గారు చెప్పినట్టే మేడంకు సెండప్ కూడా సేమ్ లైన్ ఫామ్. రండి రండి. ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్నటువంటి మా గురువర్యులు సల్మాన్ సార్ గారు, అలాగే మాతో పాటు సహోపాధ్యాయులు పెద్ద సింగ్ సారు, చిన్న శ్రీనివాస్ సార్, బాబన్న సార్ అండ్ శంకర్ సార్, అలాగే మేడమ్స్, ప్రియమైన విద్యార్థులందరికీ మొదటగా శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా అద్భుతం. మరి ఇక్కడ నేను కూడా అంటే 6th క్లాస్ 7th క్లాస్ బ్యాచ్ ఫస్ట్ మాదే. అప్పుడు కూడా 5th క్లాసే అయిపోయిన తర్వాత 6th క్లాస్కి న్యావనంది వెళ్ళాలి అన్నటువంటి క్రమంలో మళ్ళీ సల్మాన్ సార్ ప్రోత్సాహం, విలేజ్ కమిటీ వాళ్ళు మేమే ఫస్ట్ ఇక్కడ 6th క్లాస్ చదివినాం. తర్వాత 7th క్లాస్ కూడా మేమే ఫస్ట్ చదివినాం. 6th క్లాస్కి అంటే ఇక్కడ బిల్డింగ్ అప్పటికి రన్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు సల్మాన్ సార్ వచ్చినప్పుడు సార్ నన్ను బండి మీద ఎక్కించుకొస్తుండే. ఇక్కడ వచ్చి బిల్డింగ్ చూస్తుంటే ఇవి కంప్లీట్ అయిందా లేదా, మేము 7th క్లాసు ఈ న్యూ బిల్డింగ్లో చదువుతాం అని అనుకున్నాం. కానీ ఏమైందంటే మా సార్కి అది కంప్లీట్ కాలేదు. మా తర్వాత బ్యాచ్ వాళ్ళు ఇక్కడ ఫస్ట్ 7th తర్వాత బ్యాచ్ వాళ్ళ నుంచి 7th క్లాస్ వాళ్ళ నుంచి ఇక్కడ చదవడం స్టార్ట్ చేశారు. ఇక తర్వాత 8th 9th 10th మరి తర్వాత న్యావనందిలో చదవడం జరిగింది. ఇక్కడ నేను చెప్పినటువంటి దాదాపుగా 10th క్లాస్ బ్యాచెస్ నాకు తెలిసి ప్రజెంట్ 21వ బ్యాచ్. సో మీరు నేను చెప్పినటువంటి బ్యాచ్లలో నాకు సెకండ్ బ్యాచ్, నేను చెప్పిన 10th క్లాస్లలో 2వ బ్యాచ్ మీరు. మరి ముఖ్యంగా అంటే నేను చదివినటువంటి అంటే పాఠశాలలో నేను ఇక్కడ రౌడ్ల స్కూల్లో చెప్తున్నప్పుడు నా స్టడీస్తో పాటు అంటే నేను చదువుకుంటూ చెప్పడం జరిగింది. మరి నా చదువులో మా సల్మాన్ సార్ ప్రోత్సాహం ఎంతో ఉంది. అలాగే ఇక్కడ రమేష్ సార్ లేడు, సో రమేష్ సార్ కానీ తర్వాత కృష్ణ సార్ మరి వాళ్ళ సలహాలు, ఈ సార్ల యొక్క సలహాలతో మరి చదవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పటివరకు దాదాపుగా మేడం సార్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా సబ్జెక్ట్ విషయానికి వస్తే నేను అప్పటికి అంతగా ఏం గుర్తులేదు సబ్జెక్ట్ సంబంధించినవి. కాకపోతే ఒక హ్యాండ్రైటింగ్ విషయంలో మాత్రం తప్పకుండా డైలీ తెలుగు హ్యాండ్రైటింగ్ మాత్రం ఖచ్చితంగా రాపేయడం చూడడం అనేటువంటిది అదొక్కటి మాత్రం నాకు గుర్తుంది. ఇక వేరే విషయాలు ఎక్కువ చెప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక చిన్న కవిత, జస్ట్ ప్రోగ్రామ్ లేట్ అవుతుంది అనడంతో కొంచెం ఫోన్లో చిన్నది టైప్ చేయడం జరిగింది. అపురూపం ఈ ఆత్మీయ కలయిక, అపురూపం ఈ ఆత్మీయ కలయిక, ఆనంద డోలికలకు ఇది సరైన వేదిక, ఆనంద డోలికలకు ఇది సరైన వేదిక. గుర్తొస్తున్నాయా ఆనాటి స్మృతులెన్నో, గుర్తొస్తున్నాయా ఆనాటి స్మృతులెన్నో, 20 వసంతాల నాటి మధుర జ్ఞాపకాలెన్నో, 20 వసంతాల నాటి మధుర జ్ఞాపకాలెన్నో. మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తున్నట్టుగా, మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తున్నట్టుగా పాఠశాల జీవితమే ఉండెను చాలా చక్కగా, పాఠశాల జీవితమే ఉండెను చాలా చక్కగా. మిమ్మల్ని అందరినీ కలిపింది ఈ సమావేశం, మిమ్మల్ని అందరినీ కలిపింది ఈ సమావేశం,
మమ్మల్ని అందరినీ ఏకీకృతం చేసింది ఈ సమావేశం. మమ్మల్ని అందరినీ ఏకీకృతం చేసింది ఈ సమావేశం. గుర్తుంటుంది మనందరికీ చిరకాలం. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సో ఇంతటి ఉపన్యాసం ఈ ఇంతటి కార్యక్రమాన్ని మరి నిర్వహించినటువంటి మీ యొక్క బ్యాచ్ అందరికి కూడా మరి శుభాభివందనాలు తెలియజేస్తూ, సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ జై హింద్. ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సో ఆల్రెడీ మన సార్లు అందరూ కూడా అన్ని విషయాలు చెప్పేసారు. ఒకటి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, సో విద్యార్థులందరూ కూడా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మంచి హార్డ్ వర్క్ అనేటటువంటిది ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేస్తే మీ జీవితంలో మంచి సక్సెస్ అనేటటువంటిది ఖచ్చితంగా సాధిస్తారు. హార్డ్ వర్క్ అనేటటువంటిది ఎప్పుడు కూడా ఉండాలా. మీరు చేసేటటువంటి పనిలో నీతి నిజాయితీ ఉన్నప్పుడే అది మీ జన్మకు సార్థకత అనేటటువంటిది ఉంటుంది. సో అంటే మీరు ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ఈ చదువు విషయంలో కానీ ఏదైనా కానీ మీ పిల్లల రూపంలో దాన్ని నిజం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సమ్మేళనం ఇది మా 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి సార్ 20 years అవుతుంది ఇప్పటికి. అయితే ఇప్పటికీ స్కూల్లో ఈ విలేజ్లో చాలామంది మా జూనియర్స్ అందరూ కూడా వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకున్నారు. మా జూనియర్స్ 18 yearsకి లాస్ట్ ఇయర్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా మనకంటే చిన్నవాళ్ళు ఎందరో చేసుకుంటున్నారు, మనం చేసుకోవట్లేదు అంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ చేసుకుందామని అన్నారు. కానీ దానికోసం నేను కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం ఇన్ని సంవత్సరాలు ఆగినాము, మనం ఇంకొక సంవత్సరం ఆగితే 2005లో మనది అయిపోయింది, 2025లో చేసుకుంటే కనీసం ఒక 20 సంవత్సరాల జ్ఞాపకంగా కూడా మనకు ఉంటుంది అని చెప్పేసి నేను వాళ్ళను రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇక్కడ దాకా ఆగడం కూడా జరిగింది. అయితే ఇంతకుముందు మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూలు కంటే ముందు కూడా ఒక 2-3 ప్రైవేట్ స్కూల్స్ ఉండే. ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో నుంచి మేము ఇక్కడికి 3rd క్లాస్లో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు 3rd క్లాస్లో ఈ 96 or 97 స్కూల్ అదే ఇయర్ ఇక్కడ స్టార్ట్ కావడం, మేము అదే ఇయర్ 3rd క్లాస్లోకి ఇక్కడికి రావడం. అప్పుడు స్వర్ణ సార్ గారు ఒక 2-3 months ఉన్నారేమో అంతే. సార్ మాకేం టీచ్ చేయలే కానీ తెలుసు సార్. తర్వాత శ్రీలక్ష్మి మేడం, భాగ్యలక్ష్మి మేడం గారు వచ్చిండ్రు, వాళ్ళు ఒక 2 years ఉన్నారు. రమేష్ సార్, కృష్ణ సార్ గారు ఒక 7-8 years. సారు 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నన్ని రోజులు ఉంటుండే. అయితే కృష్ణ సార్ గురించి ఒక గుర్తున్న విషయం ఏంటంటే మాకు అందరికీ సార్ ఒక పాట నేర్పించింది, సోమేష్ పిల్ల అని. సోమేష్ పిల్ల అన్ని వారాల మీద సార్ పాట నేర్పించారు. అది సార్ గుర్తొచ్చినప్పుడు అలా పాట ఇప్పటికి కూడా గుర్తుంది మాకు చాలామందికి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 10th క్లాస్ అయిన తర్వాత మాది 3వ బ్యాచ్. కానీ మాకు ఇక్కడ ఉపాధ్యాయుల కొరత అనేది చాలా ఉండే. వీడిసి వాళ్ళ తరఫున శంకర్ సారు, లింగం సారు, భాస్కర్ సారు, బాబన్న సారు, శ్రీనివాస్ సారు, చాలామంది దగ్గర మేము చదువు నేర్చుకోవడం అనేది జరిగింది. లాస్ట్ మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు 2 శ్రీనివాస్ సార్లు వచ్చింది. మా అదృష్టం ఏంటంటే ఎప్పుడు మేడమ్స్ వచ్చినా, ఎప్పుడు సార్లు వచ్చినా మేము వాళ్ళకు ఒక నిక్ నేమ్ పెట్టుకుంటుంది. చిన్న మేడం, పెద్ద మేడం, చిన్న సార్, పెద్ద సార్. ఇదైతే ఫాతిమా మేడం ఉన్నప్పుడు సుజాత మేడం ఉండే, కొన్ని కారణాల వల్ల మేడం రాలేకపోయిండు, హిందీ చెప్తుండే మేడం. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ గౌరవించి మన్నించి మీ విద్యార్థులను కలవడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు సార్ అందరికీ మా బ్యాచ్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
ఏమేమో చెప్పాలనుకున్నా కానీ సరిగా కొన్ని గుర్తుకు రావట్లేదు. మీ అందరి కోసం సార్ ఒక జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, మనం చదువుకున్న పాఠశాల, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ, సద్గురువులందరినీ సత్కరించు శుభవేళ, ఆ చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అలుముకున్న చక్కని అనుబంధం, చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలతో అలుముకున్న చక్కని అనుబంధం, పాటలలో పాడుకున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకొని మనసు బరువు దించుకునే శుభవేళ, పాటలలో పాడుకున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకొని మనసు బరువు దించుకునే శుభవేళ, జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, ఉన్నతంగా ఎదిగిన ఊరు మరువరాదని, చదువుకున్న ఊరు బడి తీరు మరిచిపోలేమని, ఉన్నతంగా ఎదిగిన ఊరు మరువరాదని, చదువుకున్న బడి తీరు మరిచిపోలేమని, పనులన్నీ పక్కనెట్టి పరుగు పరుగునొచ్చాము, పనులన్నీ పక్కనెట్టి పరుగు పరుగునొచ్చాము, అందరినీ కలుసుకొని ఆత్మీయతనొందాము, అందరినీ కలుసుకొని ఆత్మీయతనొందాము, జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, మనం చదువుకున్న పాఠశాల, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ, గౌరవాన్ని మన్నించి అరుదెంచిన గురువులకు, గౌరవాన్ని మన్నించి అరుదెంచిన గురువులకు, ఇదే మా హృదయాంజలి, ఇదే మా హృదయాంజలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ సిరికొండ మండల్లో సత్యశోధకు పాఠశాలలో టీచింగ్ చేస్తున్నా. నాకు చదువు చెప్పిన సార్ల పక్కనే నేను ఉపాధ్యాయులుగా పనిచేయడం కూడా గర్వించదగ్గ విషయమే. సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ విద్యాసాగర్ సార్ గారు కొంచెం మాకు స్పెషల్. ఎందుకంటే సారు వర్క్ చేసేది అక్కడ జంగిలోడు తాండనో ఏదో తాండ, కానీ అక్కడ మాకు సోషల్ టీచర్ లేకుండా సార్ మరీ 1.5 hour టైం తీసుకొని 3rd పీరియడ్ 4th పీరియడ్ ఇక్కడ మా క్లాస్ చెప్పేసి మళ్ళీ సార్ వర్క్ సార్ చేసుకుంటుండే. అప్పుడు మాకు సోషల్ టీచర్ లేనందుకు సార్కి స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు ఈ 2004-05 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపురూప కలయిక ఈ సమావేశానికి మరి నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న ఉపాధ్యాయుని బృందానికి నమస్కారాలు. మీ అందరికీ శుభాశీస్సులు. అసలు నేను 2001-2002లో వచ్చినప్పుడు అసలు అప్పటికిప్పటికి మొత్తం మారిపోయింది. నేను అసలు అనుకోలేదు. వచ్చి 3 చోట్ల అడిగిన స్కూల్ ఎటు వచ్చేటప్పుడు సార్ ఎంత బాగా అనిపించింది. అక్కడ చింత చెట్టు ఉన్నది స్టార్టింగ్లో, ఆ కాలనీ ఎట్లా
నారాయణపేట చింత చెట్టు దగ్గర ఒక నిమిషం ఆగిన. ఇక్కడ ఎన్నిసార్లు మనం ఆటో కోసం బస్ కోసం వెయిట్ చేసినాం. కృష్ణ నేను క్లాస్మేట్స్ అందుకే అరే తురే అనుకుంటా. అట్లా రాగానే అప్పుడు మాకు తెలియదు జంగిలోడు తండ తెలియదు, ఈ మెట్టు తండ తెలియదు, ఈ నడిపి తండ తెలియదు, ఏం తెలియదు అసలు. వచ్చినాం రాగానే ఇక ఇక్కడ మావాడు ఉన్నాడు, మా క్లాస్మేట్ కృష్ణ చూడంగానే వేయనుగుల బలపడే వచ్చి ఆయనతో జాయిన్ కాగానే పోయేసరికి అంటే 3వ రోజు అనుకుంటా గుడ్డెనుగు కనిపించింది. మా ఊళ్ళో గడువు లేకసార్లు గడిపి ఇక్కడ గుడ్డెనుగు చూడంగా ఇంట్లో చెప్తే నన్ను ఈ ఉద్యోగం మానే ఏదన్నా దందా పెట్టుకుందాం, లేకుంటే ఇంకేదన్నా వేరే. అప్పుడు మేమంతా కూడా గ్రూప్స్ కోసమని బాగా ప్రిపేర్ అయ్యేది. అన్నీ అట్లంతా కొట్టి ఈ ఉపాధ్యాయ వృత్తి డోరు టక్కన తెలుసుకున్నది. ఇళ్ళది వచ్చినాం బాగా ఎలా అంటే లా కోసం పోయినాం, పీజీ చేసినాం, ఎంఫిల్, ఎంఈడి ఇట్లా అన్నీ చేసినాం. ఇప్పుడు మనం అన్ని కర్రీస్ ఒక 10 రకాల కర్రీస్ ఉంటుంది. అన్ని కర్రీస్కు ఎన్నెన్న పెట్టాను అవన్నీ కలుపుకొని తినాలంటే మళ్ళీ అన్నం కావాలి. ఆ అన్నం ఉంటేనే ఆ కర్రీస్ అన్నిటికీ కూడా విలువ. ఆ అన్నం ఉంటే ఊరగాయ కారంతోనన్నా తినాలి, అవునా కాదు? అట్లాగే అన్ని వృత్తులలో కూడా ఈ అన్నంకి ఎంత ప్రిఫరెన్సో మా ఉపాధ్యాయ వృత్తికి అంత ప్రిఫరెన్స్. ఈ దాంతోనే అన్నీ తయారైంది. అన్ని వృత్తులను తయారు చేసేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే వేరే వృత్తులలో అంటే అన్ని వృత్తులు మంచిగా నేను కాదా, అయితే ఈ వృత్తిలో ఉన్నటువంటి సంతోషం ఏంటంటే ఎప్పుడూ ఒక విద్యార్థి కలుస్తాడు, కలిసి సార్ నమస్తే సార్ నేను ఫలానా దగ్గర చదువుకున్నా సార్, ఫలానా దగ్గర మీ స్టూడెంట్ సార్ అంటే మాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మా సొంత కొడుకు మా సొంత బిడ్డనే ఇంత ప్రయోజకురాలైంది అనేటువంటి సంతోషం అనిపిస్తుంది. మీరు ఎక్కడో కలిసినప్పుడు అంత సంతోషం అనిపిస్తుంది. అందుకే నాకు ఫోన్ చేయగానే నేను ఇట్లా సార్ రావట్లా అని చెప్పగానే చాలా సంతోషపడ్డా. అబ్బాబాబా వెంటనే కృష్ణకి చేసిన అరే ఫోన్ వచ్చిందిరా అన్న, వాడు కూడా అన్న ఎవరు ఫోన్ వచ్చిందిరా పెడుతుండట. సరేరా 12వ తేదీ నాడు ఎటు పోయేది లేదు కంపల్సరీ. అయితే నాకు కొన్ని మీటింగ్స్ ఉండే ఆర్ఎస్ఎస్ మీటింగ్స్తో లేట్ అయింది, ఏమనుకోవద్దు, అది కూడా విషయం చెప్పిన. అయితే అప్పుడు ఇక్కడ ఆ 2 రూమ్లు 3 రూమ్లు ఇక్కడ దాకానే ఉండేది. అప్పుడు రమేష్ అన్న హెచ్ఎం. రమేష్ అన్న ఇక మాకు పాత అన్న సొంత. అయితే ఇక అన్న అన్నాడు తమ్మి నీకు ఏమొస్తుందంటే అన్న ఇక అన్నీ వస్తాయి ఏం చెప్పాలన్నా ఏం చెప్తామంటే మా దగ్గర సోషల్ లేదు. సోషల్ అన్ననే ఉండవు కానీ నువ్వు కూడా కొన్ని క్లయింట్స్ నేను బిజీ ఉంటా, నువ్వు కూడా తీసుకో. అట్లానప్పుడు హిందీ పోస్ట్ లేదు. హిందీ పోస్ట్ లేకుంటే నాకంతో ఇంతో మా ఆరుమూల వాళ్ళందరికీ హిందీ ఎగ్జామ్స్ కట్టించుడు అదొక మాకు అప్పుడు పండర్నాథ్ సార్ అని మా సత్యనారాయణ సార్ అని చెప్పి మాకు హిందీ విద్వాను భూషణు విశారద అవన్నీ కట్టించేది. దాంతో మేము హిందీలో కూడా ప్రావీణ్యం పొందాం. సో వచ్చి కొద్ది రోజులు హిందీ కూడా చెప్పినాం, కొన్ని రోజులు హిందీ కూడా దండకు పోవాలా సాయంత్రం 3 గంటలకు అట్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ లాస్ట్ 3 నుంచి ఒక 4:30 దాకా చెప్పి అప్పుడు ఏంటంటే మాకు జీబులే కాబట్టి ఆ జీబు వచ్చిందాక అక్కడ నిలబడేవాడు ఎందుకు, అదేదో ఇక్కడ ఉండే పిల్లలకు చెప్పొచ్చు కదా రమేష్ అన్నని అక్కడ ఎట్లా జీబు రాస్తాము మరి ఇక్కడనే మనం ఇంకొక అర్ధగంట ఎక్కువ ఉందాం పిల్లల కోసం అనేది. సరే అన్న మంచిదని చెప్పి ఇక్కడనే 4:30, 5:30 దాకా కూడా అవుతుండే. చీకటి పడే టైంకి అన్ని తాళాలు వేసుకొని పోయేది వాళ్ళం. అట్లా అంతో ఇంతో మీతో ఈరోజు ఈ వేదిక మీద మీతో కలిసి పంచుకునే అవకాశం వచ్చిందంటే ఆ 6 నెలలో 8 నెలలో ఎన్ని రోజులు చేసినా నాకే తెలియదు, కానీ చాలా సంతోషంగా ఉన్నది. మీరందరూ కూడా వృద్ధిలోకి రావాలని కోరుతున్నా. అయితే ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాం. ఎందుకంటే మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మాకు విద్యార్థులే కాబట్టి మాకు ఎప్పుడు కూడా మీతోని ఏదో పంచుకోవాలని మా అనుభవం. మేము కూడా చాలా కష్టపడ్డాం. ఒక హ్యాబిట్స్లో మేము అప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతాం. 100 కోసం 2 పిల్లలకు ట్యూషన్ చెప్పాను. 100 రూపాయలు మాత్రమే. ఆ 100 రూపాయలు మాత్రము ట్యూషన్ చెప్పాను. మళ్ళీ మాకు అప్పుడు వంట రాకపోతుంది, వంట రాలే. ఫ్రెండ్స్ అందరూ ఊరికి పోయిండ్రు. ఒకటే నూనె కారం అన్నం వారం 10 రోజులు తిన్నామా మేము నమ్మరు. నూనె కారం అన్నం వారం 10 రోజులు తింది అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు అట్లా. అంటే అది
అవకాశం కోసమో అవసరం కోసమో విధి లేకనో పరిస్థితో ఏదో కావచ్చు. అందరం కూడా ఇంకా మాకన్నా ముందు ఇంకెక్కువ కష్టపడ్డ వాళ్ళు వేదిక మీద ఉన్నారు. సులభన్ సార్ వాళ్ళు, సార్ మీ బ్యాచ్ మాకన్నా ఇంకా ఎంతో కష్టపడ్డారు. లింబాద్ సార్ వాళ్ళు ఇంకా ఎంతో కష్టపడ్డారు, అవునా? కాబట్టి కష్టపడి జీవితంలో పైకి రావడం అనేటువంటిది చాలా ముఖ్యం. మనం ఏ వృత్తి చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం కాదు. జేఆర్డీ మన రతన్ టాటా గారు పరమపదించారు. రతన్ టాటా గారి జీవితంలో జరిగిన సంఘటన వల్ల నాన్నగారికి అడిగిన, నాన్న నేను ఏ ఉద్యోగం చేయాలా, ఏ ఉద్యోగం చేయాలా? మనకు బాగా ఆస్తులు అయితే ఉన్నాయి, కానీ ఏదో ఒక పని అయితే చేయాలి కదా. ఏం పని చేయాలంటే వాళ్ళ నాన్నగారు చెప్పారట, నువ్వు బాంబే రైల్వే స్టేషన్ను ప్లాట్ఫామ్ను తూడ్చినా సరే నేనేమన్నా, కానీ నువ్వు చేసేటువంటి వృత్తిలో నిన్ను మించిన వాడు ఉండదు, ఆ టాపర్గా నువ్వు ఉండాలి, అంతటి గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళాలి. ఏ పని చేసినా మనం సిగ్గుపడదు. అర్థమైందా? మనము రైతు కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ఏ వృత్తి అయినా కానీ ఆ వృత్తిలో మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఒక మెకానిక్ ఉన్నారు, అరే ఫలానా మెకానిక్ దగ్గర పోయితే తిరుగుండదు అనేటువంటి పేరు సంపాదించుకోవాలి. ఒక ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు, అరే ఫలానా ఆయన దగ్గర పోతే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ చెప్తారు. ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారు, ఫలానా ఆయన మ్యాథ్స్. ఇట్లాంటి ఆ సబ్జెక్టులో మనం నైపుణ్యం పొందాలి, అది ఏదైనా కావచ్చు. అట్లాగే ఈ మధ్య మనం చూస్తాం చాలా మటుకు మనకు కావాల్సింది మన హెల్త్ ఈజ్ వెల్త్, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు అప్పుడు 2004-5లో 15 అంటే ఇంకో 20 కలుపుకుంటే మీరు 35లోకి వచ్చేసి ఉంటుంది ఏజ్. 35-40 ఇది ఎట్లా అంటే అటు దానికి మధ్యలో ఏజ్. ఇప్పటి నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఫుల్ ఫిట్నెస్ ఉంచుకుంటేనే పొందాలి. అట్లాగే మనం జీవితంలో ఏం సాధిస్తున్నాం, ఏదో ఒకటి సాధించి మనం జీవితాన్ని ముగించాల్సింది. ఇప్పుడు చూడండి, మీ తాత పేరు మా తాత పేరు ఎవరికి గుర్తులేదు, కానీ స్వామి వివేకానంద పేరు అందరికీ గుర్తుంది, అవునా కదా? ఎందుకు? కొన్ని తరాలకు సరిపడేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు, అవునా కదా? అప్పుడు ఉన్నటువంటి జాతి చాలా నిర్వీర్యమైపోయింది. అప్పుడు ఉన్నటువంటి పరాయి దేశ పాలనలో మన యువత అంతా కూడా నిర్వీర్యమైపోయి ఏం చేయలేమనేటువంటి నైరాశ్యంలో కొట్టుమిటాడుతున్నటువంటి సందర్భంలో యువత లోపల ఆశలు రేకెత్తించి మీరు కూడా అన్ని చేయగలుగుతారు. కాబట్టి ఆ విధంగా యువత లోపల ఒక సందేశం నింపి ఒక మంచి ఉత్తేజాన్ని నింపినటువంటి స్వామి వివేకానంద జయంతి ఈరోజు యువజన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరంతా కూడా యువజనులు అవుతారు. మీరు ఇంకా ఇంకా వృద్ధాప్యంలోకి రాలేదు, మీరు ఇంకా యువజనులే, అవునా? యువజన దినోత్సవం సందర్భంగా మరి అలా స్వామి వివేకానంద ఏమన్నాడు మనకు, మీరు ఏ మతంలో అయినా ఉండండి, ఏ ధర్మంలో అయినా ఉండండి, ఏ కులమైనా ఉండండి, కానీ మన దేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచాలంటే మీరు భారత మాతను అధిదేవతగా భావిస్తూ 100 సంవత్సరాలు కనుక భారత మాతను కనుక మీరు ఆరాధ్య దేవతగా ఉంచుకున్నట్లయితే ప్రపంచంలో తిరుగులేనటువంటి శక్తిగా భారతదేశం ఆవిర్భవిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనకు అన్నిటికన్నా విన్న ఏంటిది, మన మాతృభూమి. అన్నిటికన్నా విన్న మన మాతృభూమి. మొత్తం రావణుని వధ తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడు లంకలో తిరిగినప్పుడు లక్ష్మణుడు అంటాడు, అన్న లంకలో చాలా బంగారం నిధులు ఉన్నాయి, బంగారం కోటలు ఉన్నాయి, బంగారం భవంతులు ఉన్నాయి, ఇక్కడ చాలా బాగుంది కదా అంటే అప్పుడు అంటాడు రాముడు, నపి స్వర్ణమయ్యి లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గతిచేసి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏదన్నా ఉండండి, మనకు స్వర్ణ కంకణాలతో కూడినటువంటి బిల్డింగులు కాదు, మన జన్మభూమి మనకు ముఖ్యం, మన అయోధ్యనే మనకు ముఖ్యం. అట్లాగే మీరు కూడా మీ జీవితంలో ఎన్ని ఎత్తులు ఎదిగినా మీ జన్మభూమి అయినటువంటి రావుట్లకు ఏం చేయాలనేటువంటిది మీ మనసు లోపల ఉండాలి. కేవలం మనం వాడుకున్నాం ఈ తరగతి గదులు, మనం వాడుకుంటాం పోతాం, మన జనరేషన్ అయిపోతుంది. సార్ వాళ్ళు చెప్పినారు, తర్వాత నాలాంటి వాళ్ళు చెప్పినారు, తర్వాత సార్ శ్రీనివాస్ సార్ లాంటి వాళ్ళు, అంతకుముందు మేడం లాంటి వాళ్ళు అందరూ చెప్పుకుంటా పోతుంటాం. ఇది ఒక మజిలీలో ప్రయాణంలో భాగంగా మనం ఎక్కుతాం దిగుతాం. కానీ మన జీవితంలో భాగంగా మనం ఈ సమాజానికి ఏం చేయాలి అసలు? మన జీవితం ఎందుకు, మనం పుట్టుక ఎందుకు అసలు? ఈ చావు పుట్టుక చావు అనేటువంటి మధ్యలో మనం ఈ దేశం కోసం ఏం చేస్తున్నాం, మన గ్రామం కోసం ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో మన ప్రతి పనిలో కూడా ఆ నిజాయితీ అనేటువంటిది ప్రస్ఫుటించాలి. ఆ విధంగా నిజాయితీతో మనం చేసేటువంటి పనిలో మనం ఏ విధంగా మరి సమాజానికి పనికొచ్చేటువంటి పనులను చేయగలుగుతున్నాం, కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు. ఒక వ్యక్తి నిరుత్సాహంతో బాంబే గేట్వే దగ్గరికి పోతాడు. బాంబే గేట్వే ఉంది కదా, బాంబేలో గేట్వే. అక్కడ వెళ్ళిన తర్వాత మనిషి చాలా నైరాశ్యంలో కొట్టుమిట్టాడతాడు. నేను ఇంకా ఏం చేయలేను, నేను ఇంకా సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. మనిషికి చాలా మటుకు ఏముంటుంది, అక్కడ గరం ఛాయ్ దొరుకుతుంది.
అక్కడ ఒక గరం గరం ఛాయ్ దొరకగానే అక్కడికి పోతారు. అక్కడ పోయి ఎట్లాగో చనిపోతున్నా కదా, ఒక గరం ఛాయ్ తాగి చనిపోదాం. చివరి కోరిక మనిషికి మంచి ఛాయ్ తాగుదాం అనుకున్నాం, ఛాయ్ తాగుతారు. ఛాయ్ తాగేసరికంటే ఛాయ్ తాగి చూస్తూ ఉంటే అక్కడ ఆ ఛాయ్ తను చాలా కష్టపడుతుంటాడు. ఏమైందంటే నేను ఇట్లా సూసైడ్ చేద్దాం అనుకుంటున్నా అది ఇది అన్నట్టు. అరే అట్లెందుకు అనుకుంటావు, నీకేమన్నా రోగమా, అట్లెందుకు అనుకుంటావు, జీవితం అంటే ఏంటి, ఏదో ఒక పని చేసుకొని బతాడు ఇట్లా ఆయన చెప్తుంటాడు. సరే అటు చూడు అని చెప్తారు. చూసేసరికంటే అక్కడ బాంబేలో తాజ్ హోటల్ ఉంటుంది. తాజ్ హోటల్ మనకు బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది కదా. ఆ తాజ్ హోటల్కు ఒకతను సున్నం వేస్తున్నాడు. సున్నం ఎట్లా వేస్తున్నాడు, పెద్ద ఒక 12వ అంతస్తుకు సున్నం వేసేటప్పుడు ఇంతే ఉంటుంది. సున్నం చెక్క ఎంత ఉంటుంది, సుమారుగా ఇంత ఉంటుంది సున్నం చెక్క. 1 ఫీట్ వెడల్పు, 1 ఫీట్ వెడల్పు ఉంది, ఒక 2 ఫీట్స్ వెడల్పు, 1 ఫీట్ పెడతా అంతే. ఆ ఫీటుకు అంతే ఉన్న చెక్కకు తాళ్ళు కట్టింది. ఇక్కడ ఒక తాడు, ఇక్కడ ఒక తాడు. ఆ తాడు పైన ఒక ఇద్దరు పట్టుకొని ఉన్నారు. ఇద్దరు దానికి రోల్ చేసి అది మెల్లగా కిందికి దించితే ఆయన చెక్క మీద కూర్చుండి ఒక చేతిలో డబ్బా, ఒక చేతిలో పెయింట్ అది బ్రష్ వేసుకొని దాన్ని కేవలం తాడు కట్టుకొని ఆ గోడకు సున్నం వేస్తారు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఆయన చనిపోవడానికి. ఆ 2 తాళ్ళల్లో ఏ తాడు తెగిపోయినా వాడు చనిపోతాడు. 2 తాళ్ళు బాగుండి వాడు కూర్చున్న చెక్క ఎరిగిపోయినా చనిపోతాడు. అన్నీ బాగానే ఉన్నది, వీడికి ఏదో ఉలగుల ఏదైనా గోపుకున్నా స్లిప్ అయి పడిపోతాడు. ఇన్ని చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నా కానీ వాడు దేనికోసం, వాడు బతకడానికి పోరాటం చేస్తున్నాడు. ఆ గోడ మీద సున్నం వేయడానికి. జీవితం అంటే పోరాటం అనేటువంటి ఒక ఆ సున్నం వేసే వ్యక్తిని చూసి గ్రహించినటువంటి ఆ వ్యక్తి ఆ వెంటనే మైండ్ మార్చుకుంటాడు. వాడికి ఉన్నంత కష్టం నాకున్నదా జీవితంలో, వాడికి 4-5 అవకాశాలు చచ్చేటి ఉన్నా కానీ వాడు బతుకుతూ జీవితంలో పోరాటం చేస్తున్నాడు. మనకేమున్నాయి కష్టాలు, అవసరం ఎంత చాలా చీప్గా ఆలోచించిన నేను అని చెప్పేసి ఆయన వెంటనే మారిపోతాడు. అది ఆయనతో అంటాడు, అబ్బా నాకు చాలా బుద్ధి తెప్పించాను, మరి నేను ఇప్పుడు ఏం పని చేయాలంటే అతను అంటాడు, అతను నేను ఇప్పుడు ఈ టీ కొట్టు నేను మార్చేస్తున్నా, నేను మా సొంత ఊరికి వెళ్ళిపోతున్నా, ఈ టీ కొట్టు నువ్వు తీసుకో, ఇక్కడ బాగానే గిరాకీ ఉంటుంది, నువ్వు తీసేసుకొని బాగుపడని చెప్తాడు. ఆ టీ కొట్టు తీసుకున్నటువంటి వ్యక్తి మెల్లగా వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఈరోజు సుమారు 100 దేశాలకు పైగా కామత్ హోటల్స్ నిర్వర్తిస్తున్నాడు. ఏవి కామత్ ఆయన పేరు, కామత్ హోటల్స్ అని మీరు కొట్టండి. ఇది ఆయన యొక్క జీవిత చరిత్ర. కాబట్టి జీవితంలో అనేక సందర్భాలు ఉంటాయి మనం బాగుపడటానికి. అది ఒకరిచ్చేటువంటి ఒక చిన్న హింట్ ద్వారా మనం బాగుపడతాం కావచ్చు, ఒకరిచ్చేటువంటి ఒక చదువు ద్వారా బాగుపడతాం, ఒకరిచ్చేటువంటి ఒక అవకాశంతో బాగుపడతాం, ఒకరిచ్చేటువంటి చిన్న గైడెన్స్తో బాగుపడతాం. అది ఏదైనా కావచ్చు జీవితంలో, అది ఎవరి రూపంలో ఎట్లా వస్తారనేటువంటిది మనకు తెలియదు. అందుకే ఒక సూక్తి ఉంది, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభ అన్నాడు. మంత్రానికి పనికిరాని అక్షరం లేదు, నాస్తి మూలం అనౌషధం, ఔషధానికి పనికిరానటువంటి మొక్క ఏది కూడా లేదు. అట్లాగే అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి. ఇక్కడ పురుష అంటే మనుషులందరూ, యోగ్యత లేనటువంటి పురుషుడు ఎవ్వరు కూడా లేరు, అంటే మనిషి ఎవ్వరు లేరు. కానీ అయోగ్యో పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభ అంటే అతని యొక్క ఆ విలువను, అతనిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, అతనిలో ఉన్నటువంటి ఆ పనితనాన్ని గుర్తించేటువంటి వ్యక్తి మీకు గురువుగా రావాలి. అట్లా గురువులే వీళ్ళంతా. మీలో ఉన్నటువంటి మీ యొక్క స్పార్క్ను వెలుతురుగా ఒక స్పార్క్ను తీయగలిగే టెక్నిక్ ఉన్నటువంటి తెలిసినటువంటి వ్యక్తులే మన అదృష్టం కొద్ది ఈ గురువు. కాబట్టి ఈ గురువులు ఎప్పుడు ఎట్లా చెప్పినో కానీ మనకు అది మన జీవితాంతం పనికొచ్చేటువంటి మన విజ్ఞానం అది. కాబట్టి ఆ విధంగా సమాజంకు పనికొచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు. ఒకతనికి 2 కాళ్ళు లేవు, ఆర్మూరు హాస్పిటల్లో చూడండి 2 కళ్ళు లేవు, ప్రదీప్ జీ అని చెప్పి మన కమ్మరపల్లి వాస్తవులు. ఆయన అక్కడ పబ్లిక్ రిలేషన్ అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తాడు, ఎవరైనా రాగానే మెడికల్ కిట్ వెళ్ళండి, ఆపరేషన్ థియేటర్ కిట్ వెళ్ళండి అని ఆయన గైడ్ చేస్తాడు. చూడండి, 2 కళ్ళు లేనటువంటి వ్యక్తి హాయిగా పని చేసుకుంటున్నాడు, 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి హాయిగా పని చేసుకుంటున్నాడు. సమాజంకు పనికిరానటువంటి వ్యక్తి ఎవరు అసలు నాకు చెప్పండి? అంతకన్నా దుర్గతులు ఎవరున్నా ఎవరు? మనకైతే అన్ని బాగున్నాయి దేవుని దయతో, మన కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు బాగున్నాయి. కాబట్టి మన జీవితంలో నైరాశ్యం అనేటువంటిది వద్దు. అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు మనము ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు. మనం చేస్తున్నటువంటి పని ఏ పనైనా ఈ దేశం యొక్క బాగు, ఈ దేశం యొక్క సౌభాగ్యం, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని పెంచి ప్రపంచ పటంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని నిలపడానికి మనం అందరం కూడా కృషి చేయాలి. ఆ విధంగా మీరందరూ కూడా మరి ముందుకెళ్తారని ఆశిస్తూ మరి నన్ను గుర్తుపెట్టుకొని మీ ప్రేమ పూర్వకమైన మనసుతో పిలుస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. విష్ యు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ నుంచి ఈనాటి మన 20 వసంతాల రీయూనియన్ ఫంక్షన్కి ఈ స్టేజ్ మీద ఉన్న అతిరథ మహారథులకు మరొకసారి పాదాలు వందనాలు సార్. మేము కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా మాకు రెస్పాండ్ అయ్యి కంపల్సరీ వస్తామని చెప్పారు. ఏ ఒక్కరు కూడా న్యూటీన్ కాలేదు. మాకు కూడా కంపల్సరీ బాగుంటుంది, కంపల్సరీ చేయండి, అందరం వస్తాము అని మాకు కొంచెం సపోర్టివ్గా మాట్లాడారు. మన రీయూనియన్ ఫంక్షన్ అనేది మన స్కూల్లోనే పెట్టుకోవడం మనకు చాలా సంతోషకరం. మన ఫంక్షన్ అయితే మనం ప్రిఫర్ చేయలేదు, మన స్కూల్లోనే పెట్టుకుందామని ఇది చాలా సంతోషకర విషయం. ఇంకోటి ఏ ఎడ్యుకేషన్కైనా మన స్కూల్ ఎడ్యుకేషన్ ఏది హైయర్ ఎడ్యుకేషన్ చదివినా కూడా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనకు పిల్లర్స్ లాంటిది సార్. మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషనే మన హైయర్ ఎడ్యుకేషన్కి డిసైడ్ చేస్తుంది సార్ కంపల్సరీగా. మన హైయర్ ఎడ్యుకేషన్స్ ఎన్ని చదివినా కూడా ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్స్లో చదివే చెప్తారు, కేవలం సంస్కారం మాత్రం చెప్పేది మాత్రం ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సార్ కంపల్సరీగా. ఒక పెద్ద బిల్డింగ్కు దాని పిల్లర్స్ ఎంత ఇంపార్టెంట్ మన మొత్తం ఫ్యూచర్కైనా హైయర్ ఎడ్యుకేషన్కైనా మన ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు సార్ కంపల్సరీగా. ఇప్పుడు ఒక చిన్న పిల్లల నుంచి ఒక 5 సంవత్సరాల లోపు వాళ్ళ గురువులు ఎవరు అంటే మనం తల్లిదండ్రులుగా చెప్పుకోవచ్చు. ఆ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది సార్ కంపల్సరీగా. అని వాళ్ళ ఆలన పాలన 5 సంవత్సరాల లోపు కూడా టీచర్స్ ఎట్లా చేస్తే మనం అట్లనే మనం ఫ్యూచర్ కూడా డిసైడ్ అవుతుంది. సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో మనకు మీలాంటి మంచి ఉపాధ్యాయులు దొరకడం మాకు చాలా అదృష్టం సార్. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయుల బృందానికి, అలాగే నాకు చదువుకొని వాటి విద్యార్థులకి హృదయపూర్వక నమస్కారంలో. మన తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, ఉపాధ్యాయులు మనకు విద్యనిస్తారు. ఇందులో ఎవరు గొప్ప అంటే ఇద్దరు అని చెప్పాలి. ఆ ఇద్దరిలో గురువు ముఖ్యమని చెప్పడం మన గర్వకారణం. మనము మన పిల్లలకి ఇప్పుడు భూములు జాగాలు ఇవ్వడం కాదు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే ఒక ప్రయోజకులు అవుతారు. సమాజంలో ఒక మంచి భూమిని ఎవరైనా లాక్కోవచ్చు, కానీ విద్యను తెలివితేటలు మాత్రం ఎవ్వరిని లాక్కోరు. కాబట్టి మనం మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. నాకు 2 అబ్బాయిలు సార్, టీమ్స్ వాళ్ళు 5th దాకా ఇక్కడే సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే షర్ట్లు వేసిన సార్ హాస్టల్లో, సిబిఎస్ఈ సిలబస్ సార్. అయితే ఎందుకు వేయించినారా సార్, 5th దాకా అయ్యారు, మధ్యలో కరోనా వచ్చి ఒక 2 years వాళ్ళ స్టడీ మొత్తం పోయింది సార్. అంటే దానికి ఎవ్వరు బాధ్యులు కాదు, కరోనా విపత్తు టైంలో. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బాగాలేదు, ఇక్కడ ఉంటే గాలి అవుతారు అని చెప్పేసి కొంచెం ఇక నాకు కొంచెం వేరే అనిపించి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాం. ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు ఒక 4 ఎకరాల పొలం ఇచ్చారు, దాన్ని అమ్ముకోవచ్చు, కొనవచ్చు. కాకపోతే చదువులు మాత్రం ఉపాధ్యాయులు ఇస్తారు, అది సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి, నాతోటి సహచరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా విద్యార్థులు మన స్టూడెంట్స్ మాట్లాడాలని కోరుతున్నాం. సమయం అవుతుందంటారు కానీ ఎవరు మాట్లాడడం ముందు కాదు. అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నామో నాకు అర్థమవుతుంది. ఉపాధ్యాయుల యొక్క వాళ్ళైతే మాట్లాడడం అయిపోయింది, మరి స్టూడెంట్స్ ఏం మాట్లాడారు, మరి తినడానికి వచ్చినట్టున్నట్టుంది నాకైతే. అంతే ఉంది కదా సార్ ప్రోగ్రామ్. మరి అదే ఆత్మీయ సమ్మేళనం అంటే మనం ఆత్మీయంగా ప్రేమతో మాట్లాడుకొని కలవాడుకోనికి వచ్చాం. మనం ఏం చేస్తున్నాం, వచ్చినామా సార్లు మాట్లాడేలా విన్నారా, తిన్నామా, పోయినారా, అంతేనా? నేను పేరు పెట్టి పిలిస్తే కంపల్సరీ రావాలి. ఇక నరేష్ రావాలి. ఏం మాట్లాడుకుంటున్నా అర్థమైతే ఏదో ఒకటి మాట్లాడు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ ఇక్కడికి ఉపాధ్యాయులకు అండ్ మా ఫ్రెండ్స్, ఈ
హృదయపూర్వక శుభాకాంక్షలు. సో హ్యాపీగా ఉంటుంది. అంటే ఎన్రోల్మెంట్ అనుకుంటున్నాము యాక్చువల్గా ఇలా వెళ్దామని చెప్పేసి. మామూలుగా మేము కలుస్తూనే ఉంటాము, మా ఫ్రెండ్స్ ఇట్లా ఎప్పుడు కలుస్తూనే ఉంటాము. ఈవెన్ మన సార్లతో కూడా నేను టచ్లోనే ఉంటా. ఎప్పుడు అరౌండ్ నేను నిజామాబాద్ మొత్తం ఆల్ ఓవర్ తిరుగుతూనే ఉంటా. ఎప్పుడు ఎవరొకరు కలుస్తూనే ఉంటారు. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది రావడానికి ఇక్కడ. సో ఇంతకంటే ఎక్కువ నేనేం మాట్లాడలేను. ఇక బయట అంటేనే మాట్లాడతా, కానీ ఇక్కడ మాట్లాడాలంటే కొద్దిగా భయం అని కాదు. సో ఏదైనా టాపిక్స్ ఇస్తే నేను మాట్లాడగలుగుతాను. మీరు ఎవరైనా ఏదైనా ఎనీ టాపిక్స్. సరే, ఓకే, థ్యాంక్స్. సార్ నా గురించి చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాను. డిగ్రీ చేద్దాం అనుకున్నా, బట్ నా వల్ల కాలేదు. సో అప్పుడు ఏం చేసినంటే ఒక ఫారెన్ వెళ్ళిపోయాను. 6 years అక్కడ జాబ్ చేసిన. అక్కడ కూడా మంచి జాబ్ చేసిన, సెక్యూరిటీ సూపర్వైజర్ చేసి ఉంటుంది. కాకపోతే నాకు ఏంటంటే అసలు ఇంగ్లీష్ గురించి చెప్పాలంటే అసలు ఇంగ్లీష్ అసలు వచ్చేదే కాదు. సో ఎప్పుడైతే సార్ మన చిన్న శ్రీనివాస్ సార్ వచ్చిండో అప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ మీద ఫోకస్, అంటే ఐ మీన్ ఇంట్రెస్ట్ పడింది. సో అప్పటి నుంచి నేను ఇంగ్లీషు నేర్చుకోవడం కానీ మాట్లాడడం కానీ ఇక్కడ దుబాయ్ చేస్తుండేవాడిని. సో అప్పటి నుంచి అలా అలా కొద్దిగా బాగానే ఇంప్రూవ్ అయిందని చెప్పేసి నా ఫీలింగ్. సో తర్వాత వచ్చేసి నేను 2018లో వచ్చేసిన, ఇక్కడికి రావుట్లో వచ్చేసిన. జాబ్ ఫినిష్ చేసుకుని వచ్చేసిన. తర్వాత ఏం చేద్దాము అన్న సమయంలో నేను ఒక చిన్న ఇంటీరియర్ డిజైన్ అది నేర్చుకుని ఉంటుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ 2018 నుంచి ప్రజెంట్ స్టిల్ రన్ చేస్తున్నది. ఇక్కడ ఆర్మూర్లో నేను ఇంటీరియర్ హబ్ అని చెప్పేసి రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశాను. అయితే 6 years నుంచి రన్ చేస్తున్నా. కానీ కాకపోతే రీసెంట్లీ ఒక ఆఫీసు అండ్ ఇలా ఫర్నిచర్ షాప్ లాగా ఓపెన్ చేసిన, ఎస్టాబ్లిష్ చేసిన. సో చెప్పేది ఏంటంటే సో ఎవరికైనా ఈ అక్షరం ఏంటంటే పాయింట్కి వస్తుందా? సో మీ అందరికి అర్థమైంది కావచ్చు. మీకు ఎవరికైనా ఫర్నిచర్స్ కావాలంటే సంప్రదించండి ఇరానియా ఇంటీరియర్స్ హబ్. ఓకే, మీకు మాత్రం పర్సంటేజ్ 10% ఇవ్వబడను. ఓకేనా? మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా నెక్స్ట్ జనరేషన్ మ్యారేజ్లో అందరూ అక్కడికి వెళ్ళండి. తప్పకుండా. సో థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు తగ్గలేదు. నెక్స్ట్ సన్మాన కార్యక్రమం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఆడవాళ్ళని నేను వేదికపై రమ్మంటున్నాను. బాలమణి ప్లీజ్. భాగ్యలక్ష్మి మేడం గారు. ఓకే చేయండి. స్మోకింగ్ సుమలత పోతుగంటి.
బాలరాజ్ బాలగౌడ్ గణేష్. లింబాద్రి జీ. ఓకే చూడండి. ఓకే చూడండి. మనం మళ్ళా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. మన సిరికొండ మండలంలోనే పందిమడి గ్రామ పంచాయతీలో చేస్తున్నాడు. విద్యార్థులము ఈ పుడమియదలో వికసించిన విద్యా కుసుమాలము. సమ్మేళనము మహాసమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం స్వాగతం.
శుభ స్వాగతం. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమియలలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్పించిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు. ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన ఆ బహుమతులు. మము భావి భారత పౌరులు చెయ్యాలనే లక్ష్యముతో అల్లరులే చెయ్యకుండా అదుపులో మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మా రక్షణనిచ్చి ఓ అక్షర కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం. బడితో అనుబంధము బతుకంత స్నేహము కలకాలం మన స్నేహం తో మనసు పులకరించిపోయెను. మధురానుభూతులన్నీ నెమరువే తెలిపారు మీరంతా ఆది బ్రహ్మలై తలరాతలు మార్చారని వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం స్వాగతం. వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహాసమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఆ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమియలలో వికసించిన విద్యా కుసుమాలము. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క సొంత కళను కనబరుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి స్టేజ్ మీకు వచ్చి మీ యొక్క అమూల్యమైన 4 మాటలు వింటే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఎవరైనా సరే ఓకే. ఒక చిన్న స్పెషల్ కేటగిరీ 1 లక్కీ డ్రా ఫర్ 1 టీచర్. ఒక గిఫ్ట్ ఓకేనా? అందరి పేర్లు రాశాం ఇక్కడ, ఎవరికి వస్తుందో దే ఆర్ ద లక్కీ టీచర్ టుడే. శంకర్ సార్. వాటే లక్కీ సార్. ఈ గిఫ్ట్ లింగం సార్ చేతిలో నిజంగా సార్ మాకు కూడా తెలియదు మరి అందులో ఏముందో. స్టూడెంట్స్ అందరి పేరు దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఒక లక్కీ స్టూడెంట్ విల్ గెట్ లక్కీ డ్రా. అలా ఎవరో కానీ మొత్తం ఖర్చు వారేదే. ఇస్తా బాబు. శారద. शारदा प्लीज कम ऑन टू द रंग मिल गया, बिछड़ा हुआ आज कोई उसको मिल गया. ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. మూడు
జీవితాలలో ఆమని చిగురించదా, మోము పైన చిరునవ్వులు చిందులేస్తూ ఉండవా, బీడువారిన భూమిలోన వన జల్లు కురియదా, నింగికేసి చూస్తూ ఉన్న రైతు ఆశను తీర్చదా, కష్టాల కన్నిటిలోన సాగిపోయే బ్రతుకున్నావా, కష్టాల కన్నిటిలోన సాగిపోయే బ్రతుకున్నావా, అలలకేది ఎదురు అలలకేమి అదరకుండ గమ్యం చేరవా, అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా, ఓడిపోయానని వాడిపోకుండా వాలిపోకురా సోదరా, ఓటమన్నది గెలుపుకేమో పూల బాటరా సోదరా, అలుపు ఎరగని నీ జీవితంలో ఆనందమే నిండురా, అనుకున్నది సాధించడంలో రేయి పగలు కృషి చెయ్యరా, అందని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా, అందని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా, అందమైన జీవితంలో అడుగు వేయరా, అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా, మంచి పనులతో నీ జీవితాన్ని మార్చుకోరా సోదరా, మహద్భాగ్యమైన ఈ జీవితాన్ని సుందరంగా మలుచుకో, ఈ జీవిత బాటసారికి ఇన్ని కష్టాలు ఎందుకో, కష్టాలలోనే జీవిత సారం ఉంది తెలుసుకో, అంతటి సూర్యుడికైనా తప్పలేదు రాహుకాలం, అంతటి సూర్యుడికైనా తప్పలేదు రాహుకాలం, అల్పజీవికైనా కష్టకాలం తప్పదురా, అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా, జీవితం చాలా చిన్నది, ఎక్కడ కూడా మనం ఇక్కడే ఆగిపోకుండా మనమున్న వృత్తే కావచ్చు ఇంకేదైనా కావచ్చు అదే మనం దాంట్లో మనం ముందుకెళ్తే కంపల్సరీగా విజయాన్ని సాధిస్తాం. చదివిన ప్రతి ఒక్కరు ఉద్యోగాన్ని సాధించలేకపోవచ్చు, బట్ ఎక్కడ కూడా ఓడిపోయినామనే నిరుత్సాహపడకుండా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాటను మా బ్యాచ్కి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇంకా ఎవరైనా మిత్రులు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. సమయం ఎక్కువ లేదు కాబట్టి రావాలని కోరుతున్నాను. సార్ అనిత గణేష్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేనే ఇవ్వాలనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు సార్. ఓకే, గ్రూప్ ఫోటో వేసుకుంటాం. సార్ వాళ్ళు లేరు, గ్రూప్ ఫోటో తీసుకున్నాం ఒకటి ఇందాక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేమైతే పూర్వ విద్యార్థులు ఎవరికైనా గుర్తుందా? ఈవెన్ ఎవరికైనా వివేకానంద వయసు చనిపోయినప్పుడు వెళ్తుంది 39. ఓకే, ఆయన యంగా ఓల్డా? యంగే, అవునా? మరి ఈరోజు మన విశ్వఖ్యాతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భగవద్గీతను విశ్వఖ్యాతిగా చూపించింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భగవద్గీతను చూపించింది. ఈరోజు ఆయన ఎందుకు ఆదర్శమైంది? ఆయన ఒక గోల్ ఏంది? మన దేశానికి ప్రపంచానికి తక్కువ కావద్దు. గీత ఈజ్ ఏ నాట్ బైబిల్ ఆఫ్ హిందూయిజం బట్ ఈజ్ ఆల్ యువర్ హ్యుమానిటీ అన్నాడు. ఎందుకు? గీతను ప్రపంచం మన దగ్గర ప్రపంచం ఐక్యరాజ్య సమితిలో మన యొక్క ధర్మం గురించి మాట్లాడడానికి వివేకానందకు అవకాశం వచ్చింది. ఎప్పుడైతే అక్కడ ప్రతి ఒక్క గ్రంథాన్ని తీసుకొచ్చింది ప్రపంచంలో, అప్పుడు ఏమైందంటే మన భగవద్గీతను కింద పెట్టిండు. ఎందుకంటే ఫస్ట్ కింద ఉంది, మీది చివరి ఉందని చెప్పేసాను. కింద ఉంది కాబట్టి మీ లాస్ట్ ఉంది భారతదేశము అని చెప్పేసాను. కానీ వివేకానంద ఒక మాట అన్నాడు, మిమ్మల్ని అందరినీ పోసింది మేము భారతదేశం. అందునుంచే గీత ఈజ్ నాట్ బైబిల్ ఆఫ్ హిందూయిజం బట్ ఈస్ ఆల్ హ్యూమానిటీ అన్నాడు. ఎందుకంటే గీత తీసి ఒక్కసారి మనం చదివినామనుకో కనీసం మన జీవితం యొక్క లక్ష్యం ఏర్పడుతుంది.
మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పోతున్నాం, మన గోల్ ఏది. సార్ అన్నాడు ఇందాక, ఏ వృత్తి అయినా ఎంచుకుందాం, ఏ వృత్తిలో అయినా సరే చిన్న చూపు తీసుకునేది మన స్తోమతకు, మన స్థాయికి తగ్గట్టు. అలాగే మనం కూడా మన స్తోమత తగ్గడానికి ప్రయత్నం చేసేది. మన పిల్లల భవిష్యత్తు గురించి సార్ కూడా చెప్పింది ఇందాక. మేము ఏదైతే మిమ్మల్ని చూస్తున్నామో మీలాంటి భవిష్యత్తు ఇంకా చూడాలనుకుంటున్నాం. ఇప్పుడున్న జనరేషన్ మనం చూస్తే మనం చాలా కష్టం. ఫోన్కి అడాక్ట్ అయిపోయారు కానీ చదువుకు అనేది తక్కువ అయిపోయింది. ఉన్నారు, లేరని కాదు, టాలెంట్ ఎవరి టాలెంట్ వాళ్ళు కానీ కొంచెం తక్కువ ఉంది. కాబట్టి మనం కూడా పొరపాటు చేయకుండా మన పిల్లల భవిష్యత్తు కొరకు కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తర్వాత పేరెంట్స్ మనమే బాధపడాల్సింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, సార్ మీ వల్లనే మేము ఇంత ప్రయోజకులైనా మేము గుర్తు చేసుకుంటున్నాం, మరి మిమ్మల్ని మళ్ళీ కలుస్తున్నాం అంటే కారణం వాళ్ళు ఇచ్చిన విద్యా బోధనాల వల్లే. మరి మన పిల్లలకు కూడా మన విద్యా బోధనలను సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ఈ వేదిక సందర్భంగా ప్రతి తల్లిదండ్రులకు మాకు ఇచ్చినందుకు ఈ రోజుకి 20 సంవత్సరాల మా వసంత కలయికని సుస్వాగతంతో మిమ్మల్ని ఆహ్వానించినాం. కానీ మిమ్మల్ని పంపాలంటే మాత్రం చాలా బాధగా ఉంది. స్టూడెంట్స్ అందరూ సేమ్ యూనిఫామ్ అండి. రాజు డిక్కీ ఓపెన్ చేయి. అక్కడ రాదండి, ఇక ఇక్కడనే బయటనే. టైం అయిపోయింది కదా, బయట తీస్తారా? ఇక్కడ దిగండి, బయటకు రండి. చిన్నీలు అవుట్.